హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే చుడీ హ్యాండ్స్ని మనం ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఈ యొక్క హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చాలామంది ఒక మిస్టేక్ అయితే చేస్తారనమాట. అదేంటి ఈ వీడియోలో మీకైతే చెప్తాను. ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలండి. డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్కి ఏ విధంగా కట్ చేసుకోవడానికి ఫోల్డ్ చేసుకుంటామో ఆ విధంగా అయితే ఇక్కడ ఫోల్డ్ చేసాను అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసి చుడీ హ్యాండ్స్ని అయితే చాలామంది కట్ చేస్తారండి. ఈ విధంగా మాత్రం అసలు మనము ఈ యొక్క హ్యాండ్స్ని అయితే కట్ చేయకూడదు అనమాట. ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ కటింగ్ అంటారనమాట. దీన్ని ఫుల్ హ్యాండ్స్ ఎంత కావాలంటే అంత పెట్టేసుకొని ఈ యొక్క హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటారనమాట. చుడీ హ్యాండ్స్కి వచ్చేసి క్లాత్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలండి. మనము చుడీ ప్యాంట్ కటింగ్ చేస్తాము, మీకు గుర్తుందా? ఆ విధంగా అయితే ఈ యొక్క హ్యాండ్ కటింగ్కి అయితే వేసుకోవాలి. ఈ యొక్క ప్రాసెస్ అనేది రెగ్యులర్గా కట్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ బిగినర్స్కి అయితే తెలియదు కదా. దానికోసం అయితే నేను వివరంగా అయితే చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవుకి తగ్గట్టు నేనైతే శారీలో క్లాత్ని అయితే ఈ విధంగా డివైడ్ చేసుకున్నానండి. ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ హాఫ్కి అయితే ఫోల్డ్ చేశాను అనమాట. ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని నెక్స్ట్ చూడండి ఇక్కడ క్లాత్ని క్రాస్గా వేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా క్రాస్గా అయితే క్లాత్ని వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని పొడవు అనేది మెజర్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ యొక్క పొడవునైతే మార్కింగ్ వేసేసుకోవాలండి. ఈ క్లాత్ సిల్క్ క్లాత్ కాబట్టి జారిపోతుంది అనమాట. దానికోసం నీట్గా అయితే మనము దీన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకున్న తర్వాత అడుగు వైపు క్లాత్ కూడా మనకి చంక దగ్గర లూజుకి సరిపడా ఉందా లేదనేది ఒకసారి అయితే ఈ విధంగా చూసుకొని అయితే మనము క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. వీళ్ళు హ్యాండ్ పొడవు వచ్చేసి 30 ఇంచెస్ అయితే పెట్టమన్నారనమాట. ఈ యొక్క 30 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. అదేవిధంగా కింది వైపున కూడా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా కింది వైపున 2 మార్కింగ్స్ అయితే వేసుకోవాలండి. అందులో ఒకటి వచ్చేసి మనము ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసము, ఒకటి వచ్చేసి నార్మల్గా మనము హ్యాండ్ పొడవు అనమాట. ఆ విధంగా మార్క్ చేసి ఈ విధంగా క్రాస్ లైన్ డ్రా చేశాను కదా. ఇక్కడ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. అంటే చేతి యొక్క చివరి లూజు 7 ఇంచెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి చంక దగ్గర లూజ్ అనేది మార్క్ చేసుకోవడం కోసం ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ లైన్ అనేది కనిపించట్లేదని చెప్పేసి నేను మరలా స్కేల్ పెట్టి అయితే డార్క్గా కొంచెం ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసానండి. కింది వైపుని కూడా మరలా స్కేల్ పెట్టి నీట్గా అయితే కనిపించేటట్లుగా కొంచెము థిక్గా అయితే ఈ యొక్క డ్రాయింగ్ని వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పై వైపు నుంచి మనము 3 ఇంచెస్కి అయితే చంక డౌన్ మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. కస్టమర్ యొక్క బాడీ సైజుని బట్టి ఇక్కడ మనము చంక డౌన్ అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనము హ్యాండ్ యొక్క లూజ్ అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. వీళ్ళకి వచ్చేసి హ్యాండ్ లూజు 7 ఇంచెస్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ అయితే నేను ఈ యొక్క స్కేల్తో అయితే డ్రాయింగ్ అనేది వేస్తున్నాను అనమాట. ఈ యొక్క స్కేల్ని యూజ్ చేస్తే మనకి నీట్గా అయితే హ్యాండ్ కర్వ్ అనేది వస్తుందండి. ఈ విధంగా వేసేసుకొని మనము హ్యాండ్ యొక్క లూజ్ దగ్గర ఈ విధంగా కింది వైపుకి లైన్ అయితే డ్రాయింగ్ వేసేసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా హ్యాండ్ యొక్క పొడవుని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. అంటే 5 ఇంచెస్కి 5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్స్ అయితే వేసుకోవాలండి. ఏంటంటే లూజ్ అనేది మనకి హ్యాండ్కి చంక దగ్గర నుంచి కిందికి వచ్చేసరికి మనకి లూజ్ అనేది డిఫరెన్స్ వస్తూ ఉంటుంది కదా. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. అంటే 14 ఇంచెస్ లూజ్ అండి. కిందికి వచ్చే కొద్ది మనకి చేతి యొక్క సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది కదా. ఆ విధంగా లూజ్ కూడా మనము తగ్గించుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా 5 ఇంచెస్కి 5 ఇంచెస్కి నేను ఈ విధంగా మార్కింగ్స్ వేసేసుకొని కిందికి వచ్చే కొద్ది హ్యాండ్ యొక్క లూజ్ అనేది కస్టమర్ యొక్క మెజర్మెంట్ బట్టి తగ్గించుకుంటూ వస్తున్నానండి. ఈ విధంగా తగ్గించుకుంటూ మనము చివరికి వచ్చే లోపు మనకి చివరి అంచున లూజ్ మార్క్ చేసాం కదా, ఈ లైన్ అనేది దానిలోకి కలిపేసేయాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని మనము ఎక్స్ట్రా ఖర్చును కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట.
ఈ యొక్క హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది చాలా బాగుంటాయండి. మనకి చుడీ ప్యాంట్స్ వస్తాయి కదా, కాలి దగ్గర కుచ్చు అనేది వస్తుందండి ఆ ప్యాంట్లకి. అదేవిధంగా ఇవి కూడా హ్యాండ్ పార్ట్కి చివరి అంచున కుచ్చులాగా వస్తుంది అనమాట. వేసుకున్నప్పుడు ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకొని హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మిడిల్ పార్ట్లో ఒక టక్స్ అయితే ఇస్తున్నాను. అదేవిధంగా లూజ్ పాయింట్ దగ్గర కూడా ఒక టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఈ యొక్క హ్యాండ్ని అయితే కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి నేను లైనింగ్ అనేది హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటాం కదా మనము, అంతవరకు అయితే లైనింగ్ అనేది వేయమన్నారనమాట. దానికోసము నేను లైనింగ్ పార్ట్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా మనకి 5 ఇంచెస్ వరకు లైనింగ్ వస్తుందండి. మిగతాదంతా వితౌట్ లైనింగ్తో అయితే హ్యాండ్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము వన్ సైడ్ అయితే క్రాస్ తీసేసుకోవాలి. మనము ఫ్రంట్ పార్ట్ సైడు ఈ విధంగా క్రాస్ తీయాలండి. ఈ విధంగా క్రాస్ తీసిన వైపు టక్స్ అనేది పెట్టుకుంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్ వేసుకోవాలని గుర్తుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.